ఆమె ఆధ్యాత్మిక జానపద గీతాలతో సోషల్ మీడియాలో సంచలనం. ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో కూడా రికార్డు సృష్టించింది. ఈసారి అసెంబ్లీకి ఎన్నికైన అతి చిన్న వయస్కురాలిగా నిలిచింది. ఆమె పేరు మైథిలి ఠాకూర్. అలీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున రంగంలోకి దిగిన ఆమె స్థానిక ఆర్జేడీ దిగ్గజ నేత వినోద్ మిశ్రాను సుమారు 11,000 ఓట్ల తేడాతో ఓడించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనుంది. వాస్తవానికి 2008లో అలీనగర్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారి బీజేపీ ఇక్కడ విజయకేతనం ఎగరవేసింది. ఇన్స్టా, యూట్యూబ్ లో కలిపి ఆమెకు 1.1 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఫేస్బుక్ లో అయితే 1.4 కోట్ల మంది ఆమెను అనుసరిస్తున్నారు. 2024లో శబరి మీద పాడిన ఆమె పాట ప్రధాని మోదీని ఆకర్షించింది. ఆ యువతి పేరు మైథిలి ఠాకూర్. ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం తొలిసారి జాతీయ స్థాయి క్రికెటర్లకు అవార్డులు ఇచ్చినప్పుడు అందుకున్న తొలి 24లో ఆమె కూడా ఉంది. నాడు కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైంది. మైథిలి 2000 జూలై 25న మధుబనిలోని బేనిపట్టిలో జన్మించింది. ఆమె తండ్రి రమేష్ ఠాకూర్ శాస్త్రీయ సంగీతకారుడు, గాయకుడు, టీచర్. తల్లి భారతి గృహిణి. రమేష్ చిన్నప్పటి నుంచి కుమార్తెకు శాస్త్రీయ సంగీతం నేర్పించారు. ఆమె సోదరులు ఆయాచి, రిషబ్ కూడా సంగీతం నేర్చుకున్నారు. ఆమె తన జానపద పాటలతో సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కు సంపాదించుకుంది. ఇండియన్ ఐడియల్లో పాల్గొంది. ఆ తర్వాత ఐ జీనియస్ యంగ్ సింగింగ్ స్టార్ లో విజేతగా నిలిచింది. రైజింగ్ సింగర్ పోటీలో రన్నర్ అప్ గా నిలిచింది. తమ పిల్లల సంగీత సాధన ఇతరులకు ఇబ్బందిగా మారుతుండడంతో 17 సార్లు ఇల్లు మారినట్లు మైథిలి తల్లి భారతి ఓ సందర్భంలో మీడియాకు వెల్లడించారు. తాము కేవలం ఒక చిన్న గదులను అద్దెకు తీసుకొని జీవనం సాగించినట్లు ఆమె పేర్కొన్నారు. 2017లో ఎట్టకేలకు ఆ కుటుంబం సొంత ఇల్లు కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2020లో ఓ అపార్ట్మెంట్లోకి మారారు. 2023లో ఎన్నికల కమిషన్ ఆమెను మధుబనికి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసింది. ఆ తర్వాత సంవత్సరమే ప్రధాని మోదీ నుంచి అవార్డు అందుకుంది.